మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడ నుంచి డెలివరీ వరకు మొత్తం హాస్పిటల్ ఖర్చు అంతా అమ్మ వాళ్ళే చూసుకున్నారు. ఫస్ట్ క్యాన్పు వాళ్ళే పోయాలి కదా, అందుకని నేను మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే ఇంకా టైం ఉంది, పెయిన్స్ వచ్చినప్పుడు రండి అని చెప్పేసి టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. 10 మంత్ కూడా స్టార్ట్ అయిపోయి 1 వీక్ అయింది, అయినా కూడా పెయిన్స్ రాలేదు. ఇంకా హాస్పిటల్కి అయితే మళ్ళీ వెళ్ళాము. డాక్టర్ గారు చెక్ చేసి ఇంక హాస్పిటల్లో నుండి పోండి అని చెప్పేసి అన్నారు. వెంటనే మా వారికి ఫోన్ చేస్తే ఇంకా అందరు కలిసి వచ్చారు హాస్పిటల్కి. నొప్పులు రావడానికి టాబ్లెట్స్ అయితే వాడారు. నొప్పులైతే స్టార్ట్ అయినాయి, కాకపోతే డెలివరీ అవ్వట్లేదు. ఈ బాధ నేను భరించలేను, నాకు ఆపరేషన్ చేసేయండి అని చెప్పేసి చాలా ఏడిచాను. ఇంకా మా వారు నా బాధ చూడలేక డాక్టర్ గారికి ఆపరేషన్ చేసి తీసేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా చాలా సేపు ట్రై చేశారు ఆపరేషన్ పడకుండా డెలివరీ అవ్వాలని, కానీ కుదరలేదు. ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఇంకా ఆపరేషన్ అయితే చేశారు. ఇంకా తర్వాత మా బంగారపు తండ్రి మా పెద్ద అబ్బాయి అయితే పుట్టాడు. అందరి కళ్ళల్లో ఆనందం చూడాలి, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ కాన్పులో అబ్బాయి పుట్టాడని మా పెద్దోడిని చూసి నేను పడ్డ బాధలన్నీ మర్చిపోయాను.